హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ఈరోజు ఒకే ఒక్క వీడియో పెడదామని డిసైడ్ అయ్యాము. ఈ ఒక్క వీడియో అలాగే అప్డేట్స్ ఏదైనా వస్తే ఈవినింగ్ క్విక్ వీడియోలో మీకు అప్డేట్స్ అనేది పెడతాను. షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫినాలే గ్రాండ్ ఫినాలే షూటింగ్ ఈ రోజు కొంచెం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తారు. అలాగే రేపు మధ్యాహ్నం మరి కొంచెం అంటే లాస్ట్ విన్నింగ్ది కూడా రేపు ఆఫ్టర్నూన్ ఏదైతే ఒక 20 minutes ఉంటుందో కట్, ఆ 20 minutes అనేది రేపు ఆఫ్టర్నూన్ కల్లా ఫినిష్ చేస్తారనమాట. సో ఇది షూటింగ్ షెడ్యూల్ అయితే. సో మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. నిఖిల్ జర్నీలో యష్మినే హైలైట్ చేశారు. నాకైతే అలాగే అనిపించింది. సో ముగ్గురు ఫ్రెండ్స్ అన్నట్లుగా, అంటే పృథ్వీ అండ్ యష్మి వీళ్ళ ముగ్గురు హైలైట్ అన్నట్టుగా చూపించారు. సో అది ఎందుకని మరి అలా కట్ చేశారు ఏంటనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే చాలా మటుకు నిఖిల్ జర్నీలో సోలోగా ఆడిన టాస్క్లు ఉన్నాయి, డెసిషన్ మేకింగ్స్ ఉన్నాయి, అందరినీ వెళ్ళి కన్విన్స్ చేసినవి ఉన్నాయి, ఇదంతా కూడా ఉన్నాయి. సో మరి ఎందుకని ఇలా ఫ్రెండ్షిప్ రేంజ్లో కట్ చేశారు అనేది వాళ్ళకి తెలియాలి. ఇక టాస్క్లో ఆడింది కానీ చీఫ్ అయింది కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఎలివేషన్స్ అనేది చూపించలేదు. సో మేబీ ఏమన్నా కొంచెం ఈ యాంగిల్లో బాగుందని ఇటు వెళ్ళారేమో. కానీ సోనియాకి రెడ్ ఎగ్గిచ్చి మాట్లాడింది, మళ్ళీ బయటకు వచ్చి ఎట్లా చేస్తుంది చూద్దామని ఎంకరేజ్ చేస్తుంది. అంటే సోనియాకి కూడా ఒక క్లారిటీ వచ్చేది కదా జర్నీ చూసుంటుంటే మేబీ. సో ఆ తర్వాత ఆమె వచ్చి ఒక సీత ఎలిగేషన్స్ వేయడం, సోనియాది కొంచెం చూపెట్టారు కానీ సీతది మాత్రం చూపించలేదు. అలాగే మన గౌతమ్ వాడుకుని వదిలేసామన్న ఇలాంటి డైలాగులు అన్నీ కూడా రిపీట్ చేయదలుచుకోలేదు మేబీ. సో అవన్నీ నెగిటివ్ అవుతాయని అనుకున్నారా, లేదంటే ఏమైనా పాజిటివ్ ఎలివేషన్ వస్తుంది అనుకున్నారా, ఏమనుకున్నారా, కానీ అదైతే లేదు. నాకు అనిపించింది, నేను చెప్పేస్తున్నా. నెక్స్ట్ నిఖిల్ సాక్రిఫైస్ చేసినవి కూడా ఎక్కడ చూపించలా. ఫుడ్ విషయంలో ముఖ్యంగా చాలా సాక్రిఫైషన్ ఉన్నాయి. కొన్నాళ్ళు దోశలు వేరే వాళ్ళకి ఇచ్చింది, అలాగే తన ఫుడ్ ఎగ్స్ వేరే వాళ్ళకి షేర్ చేసింది, ఇదంతా ఏం లేదు అక్కడ. చాలా త్యాగం చేశాడు కొన్ని విషయాల్లో. సో టాస్క్ పరంగా కూడా ఫైనల్గా అతన్ని ఎంచుకోవాలి. సెలబ్రిటీలు వచ్చి కూడా టాస్క్ ఆడటానికి ఒక్కడే మిగిలిపోతే లాస్ట్కి టాస్క్ ఆడి గెలిచాడు. ఆ ఎలివేషన్ తీసుకురాల. అంతేకాదు ఫస్ట్లో యాక్టివిటీ రూమ్లో ఆడిన టాస్కుల్లో ఏది కూడా అంత పెద్దగా చూపించలేదు. ఎవరికి కట్స్ చూపించారు. బాగా డల్ అయిపోయి లో అయిపోయినప్పుడు బ్యాక్ టు బ్యాక్ టాస్క్లు గెలిచాడు. మీకు గుర్తుందో లేదో, యష్మిది ఏదైతే రెడ్ వాటర్ ట్యాంక్ టాస్క్ అనేది ఏదైతే జరిగిందో దాని తర్వాత టాస్క్లు ఆడి అందరికి సమాధానం చెప్పాడు. సో అది కూడా ఎక్కడ వేయలేదు. తేజ, గౌతమ్, సీత, సోనియా ఇలా వీళ్ళు పాయింట్ అవుట్ చేస్తున్నప్పుడు నామినేట్ చేసినవి, సో నేను కాదు అని తను ఫైట్ చేసినవి డిపెండ్ చేసుకున్నది. సో జైలు నామినేషన్లో గౌతమ్కి నిఖిల్కి పడింది. సో ఇవన్నీ కూడా ఎక్కడో మిస్ అయిపోయిందా అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఒక వాటర్ ట్యాంక్ టాస్క్ హైలైట్ చేసుకుంటూ, యాపిల్ టాస్క్ హైలైట్ చేసుకుంటూ పోయారు. సో ఆర్గ్యుమెంట్స్ చేసినవి ఎక్కడా కూడా సో నిఖిల్కి ఒక ఎలివేషన్ వచ్చేది ఎక్కడా కూడా చేయలేదు. ఏది ఏమైనా కూడా నిఖిల్కి రాసిన స్క్రిప్ట్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, యాప్ట్ అయింది. సో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అనమాట. అట్లాంటి స్క్రిప్ట్ అది బ్రహ్మాండంగా రాశారు. నిజానికి ఫస్ట్ నుంచి కూడా చాలా సమర్థవంతంగా అంటే క్యాపబిలిటీగా ఆడేది నిఖిల్. మనం చాలా రివ్యూస్లో చెప్పుకున్నాం చాలాసార్లు. నేను ఆ వారం ఎవరు బాగా ఆడితే వాళ్ళు, అలాగే చాలా వారాలు నిఖిల్ని పొగిడియండి. చాలా మంది అనుకుని ఉండొచ్చు నిఖిల్ పిఆర్ ఏమో ఈయన అని, కానీ కాదు. ఆ వారం ఆయన బాగా ఆడితే బాగా ఆడాం. ఇప్పుడు రోహిణి బాగా ఆడింది. ఆ వారం ఎట్లా పెట్టినాం, రోహిణిది సూపర్ ఎలివేషన్ ఇచ్చేసినాం. ఒక వారం నబీల్కి ఇచ్చా, అబ్బా నబీల్ తుసి గ్రేట్ అని ఒక టైటిల్ కూడా పెట్టాం. ఇలాగా ఎవరు ఏ వారం బాగా ఆడితే గౌతమ్ది కూడా పెట్టాం మనం. మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు, అసలు ఎక్కడ డేంజర్ జోన్లోంచి వెళ్ళిపోయినాడు, ఎలా కంబ్యాక్ అయిపోయాడు అని కూడా పెట్టాం. ప్రేరణది కూడా పెట్టాం, నోటిదోలు తగ్గించుకోని పెట్టాము. అలాగే బ్రహ్మాండంగా టాస్క్లు ఆడుతుంది, టాప్ 5 డిజర్వ్ క్యాండిడేట్ అని పెట్టాం. యష్మిది కూడా అలాగే పెట్టాం. సో ఇలాగా ఎవరు బాగా ఆడితే వాళ్ళని పొగటంలో తప్పే లేదు. సో అతడు యాక్చువల్గా నిఖిల్ సమర్థవంతంగా ఒక క్యాపబుల్ పర్సన్గా అయితే ఆడాడు. సో అందుకనే అన్నిసార్లు పొగడాల్సి వచ్చింది. అంతే తప్ప మనం పిఆర్ ఆయన గెలిస్తే మనకే వస్తుంది తక్కువ. సో అతడు విన్నర్ అవ్వకపోతే బిగ్ బాస్ షో వేస్ట్ అన్నట్టే నా దృష్టిలో అయితే. సో ఎందుకు అని చెప్తున్నా అంటే నిఖిల్ ఒక ట్రాప్ చేసినట్లుగా చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు. మీకు తెలియట్లేదా, ఒక కన్నింగ్ నేచర్ లాగా అందరినీ కూడా అలా చేస్తున్నారు అన్నట్టు అంటున్నారు. కానీ కాదు, కొంతమంది వ్యక్తిత్వం తత్వం అలాగే ఉంటుంది. మీకు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు.
అలాంటి వాళ్ళు నేను చాలా మందిని కలిసా గతంలో. సో వాళ్ళ తత్వమే అంత మేనేజబుల్గా మాట్లాడతారు. సో మేనేజ్ చేయడం అంటారు దాన్ని. అది బయట ఎట్లా ఉంటుందో హట్ అవ్వకుండా పర్లేదులే అది కాదులే అసలు యాక్చువల్గా ఏంటంటే అని కన్విన్స్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి కన్విన్సబుల్గా ఒక మాట చెప్తారు. సో అలాగే ఇంకొకళ్ళు కన్విన్స్ అయ్యే మాట ఇంకొకటి చెప్తారు. అది తప్పేం కాదు, అదేమి ఫ్లిప్ అయిపోవడం. చూసావా వీళ్ళకి ఒక రీజన్ వీళ్ళకి ఒక రీజన్ చెప్పండి, ఎవరు ఎలా కన్విన్స్ అవుతారో తెలుసుకుని మాట్లాడటం అంటారు దాన్ని. సో అది దాన్ని పాయింట్అవుట్ చేసింది సోనియా వచ్చి. సో అది ఎందుకో నాకు అనిపించలేదు. అది కన్విన్స్ చేస్తారు, ఎందుకు చేయరు? ఇంట్లో గొడవలు ఉంటాయి, ఇంట్లో ఫాదర్కి ఒక రకం కన్విన్సిబుల్గా చెప్తాం, మదర్కి ఒక రకం కన్విన్సిబుల్గా చెప్తాం. అది బై నేచర్ క్యారెక్టర్ అది. సో అది తప్పు అనుకుంటే ఎట్లాగా? ఆ పాయింట్లో వాళ్ళు కన్విన్స్ అవుతారు, ఈ పాయింట్లో వీళ్ళు కన్విన్స్ అవుతారు, దట్స్ ఇట్. అది ఇట్లా పాయింట్ చెప్పి వేలెత్తి చూపెట్టేది ఏం కాదు, అదేం పెద్ద మనలో ఉన్న డిఫాల్ట్ కాదు అది. సో అది కొంతమంది పీపుల్కి నచ్చకపోయి ఉండొచ్చు, మేబీ కొంత వర్గం ఉంటుంది. అదేంటండి అలా చెప్తారా, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, ముఖం మీద కొట్టినట్టు చెప్పాలి. ఎవడు లైఫ్లో ఎక్కడా ఉండడు అలాగా ముఖం మీద కొట్టినట్టు మాట్లాడండి. మీరు ఉద్యోగాలు చేసే చోట ఒక ఉద్యోగం చేయలేరు, మారుతానే ఉంటారు పిల్లి ఇల్లు మారినట్టు. అర్థమైందా మీకు? సో మొహం మీద కొట్టినట్టు మాట్లాడడం అనేది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది అనుకుంటే పొరపాటు. సో కన్విన్సిబుల్గా ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అంటారు కదా, అలా ఉంటే పర్లేదు. సో ఎక్కడైనా రాణించగలుగుతారు. సో దాన్ని లౌక్యం అని కూడా అంటాం మనం. సో లౌక్యం నేర్చినోడు రేయాడని. సో రియాలిటీ షో అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, ముఖం మీద అట్టేలాగా చెప్పేయాలని చాలా మంది. రియాలిటీ షో అంటే మన ఒరిజినల్ క్యారెక్టర్ అదే రిఫ్లెక్ట్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ రియాలిటీ షో. అయినా అన్ని కెమెరాల ముందు అన్ని రోజులు 100 రోజులు నటించడం ఇంపాసిబుల్. కావాలంటే మీరు ట్రై చేయండి వెళ్ళి బిగ్ బాస్, కానీ అసలు చాలా ఇంపాసిబుల్. అందులో పక్క నుంచి ఒకళ్ళు ట్రిగ్గర్ చేస్తున్నా, ఎమోషన్స్ వస్తున్నా కంట్రోల్ చేసుకుని అంతగానో నటించి 100 రోజులు బుద్ధిగా నటించడం అనేది జరగని పని. అది పల్లవి ప్రశాంత్ ఒక్కడి విషయంలోనే జరిగింది, అది వేరే విషయం. ఎందుకంటే అక్కడ బేకప్ శివాజీ ఉన్నాడు. సో మాట్లాడడానికి వచ్చినప్పుడల్లా, ఏదైనా ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడల్లా, తను ట్రిగ్గర్ చేయడానికి వచ్చినప్పుడల్లా వచ్చి ఇలా నుంచినేవాడు వాళ్ళలాగా. సో అదే ప్రాబ్లం అయింది. సీరియల్ బ్యాచ్ అదే పాయింట్అవుట్ చేశారు. అతనితో మాట్లాడుతుంటే మీరు ఎందుకు వస్తున్నారు, అతను చెప్పుకోలేడు, అతను మాట్లాడుకోలేడు. ఈవెన్ రతికతో డీలింగ్ మాట్లాడుకునేటప్పుడు కూడా శివాజీ వచ్చాడు, ఏంటమ్మా నీ బాధ ఏంటి అని అక్కడ మేనేజ్ చేశాడు. సో అది కొంచెం నేను అప్పుడు కూడా చెప్పా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సో అది పక్కన పెడితే, సో బయట ఎలాగ ఉంటామో అలాగే ఉన్నామని చాలా మంది కలరింగ్ ఇస్తూ ఉంటారు, కానీ అంత లేదు. బయట అయితే అలాగ ఉండరు, ఉన్నా కూడా నెగ్గుకు రాలేరు. సో మాస్క్ లేదని అంటూ ఉంటారు కదా, చాలా మంది అంటూ ఉంటారు. మరి మాస్క్ లేకపోతే సో బయట బూతులు మాట్లాడుతూ ఉంటారు ఏదో సందర్భంలో, మరి ఎక్కడ ఎందుకు మాట్లాడరు? అది నియంత్రించుకున్నట్టే కదా. మరి రియాలిటీ షో కదా, ఇక్కడ నువ్వు మాట్లాడాలి కదా, ఖచ్చితంగా గట్టిగా చెప్తే మాట్లాడాలా వద్దా, ఇది నోట్ దిస్ పాయింట్ అన్నట్టు. సో అంటే మీరు రియల్గా లేరా అనే ప్రశ్న అనేది ఇక్కడ దాన్ని ఏమంటారు చిగురిస్తుంది, ఉద్భవిస్తుంది. సో గౌతమ్ లాస్ట్ సీజన్లో ఎన్ని బూతులు మాట్లాడాడో మనకు తెలీదా? సో అందరూ కూడా నాగార్జున సరే అన్నారు, కొంతమంది అయితే అని ఆశ్చర్యపోయారు కూడా. ప్రియాంకే చెప్పింది గౌతమ్ చాలాసార్లు, ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతూ ఉంటావు అని. సో అందరూ కూడా గట్టిగా మందలించారు అప్పట్లో. సో ఇప్పుడేంటి బ్లాబర్ చేశా అన్నాడు, ఒప్పుకోలే, దానికి కంఠం కోసేసుకుంటా, నేను సమస్య లేదు, నేను కానంటే గేట్లు బయట తీసి ఇప్పుడే వెళ్ళిపోతా, మదర్ ప్రామిస్, అలా ఇలా ఓట్లు కూడా పెట్టుకున్నారు ఇద్దరు, నిఖిల్ అండ్ గౌతమ్ కూడా. సో హౌస్ నుంచి పోతా అని కూడా అన్నాడు. అంటే అది ఏది నిరూపించలేం, అలా మాట్లాడితే మనం ఏది నిరూపించలేం కదా, అందుకనే మేబీ అలాగని ఉండొచ్చు. కానీ అన్నదా అనలేదా అనేది తనకు తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. నెక్స్ట్ ప్రేరణ జర్నీ చూస్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఒక రకంగా తన నోటిదోలా యాటిట్యూడ్ అనేది చూపెట్టింది త్రూ అవుట్ టాప్ 5 జర్నీలో. సో కానీ గేమ్ మాత్రం గెలవాలన్న ఒక డెస్పరేషన్ అంటాం కదా, అదైతే బాగా కనబడింది. ఎంతూజియాజం, ఉత్సాహం, మనం ఆడాలి, ఏదో ఒకటి గెలవాలి, స్ట్రైట్గా అనిపించింది నువ్వు చెప్పేయాలి, మనకి ఏది అనిపించింది అదో ఫిల్టర్ లేకుండా మాట్లాడేయాలి. ఆ విషయంలో గ్రేట్, డౌట్ లేదు. సో కొన్ని నచ్చలా చాలా మందికి, టక్కుమని ముఖం మీద చెప్పి తిట్టడం అనేది ఒకలాగా ఉంటుంది, తను నోట్లోంచి వచ్చే మాటలు ఇంకొకలాగా ఉంటాయి బాబోయ్ అని చాలా మంది నామినేట్ కూడా చేశారు, అది వేరే విషయం. నాకెందుకు ప్రేరణది ఎక్కువ లెంత్ చూపెట్టారు కంపేర్ టు నబీల్ అండ్ నిఖిల్, ఎక్కువ లెంత్ ప్రేరణకి ఎక్కువ స్పేస్ ఇచ్చారా అని నాకు అనిపించింది.
జస్ట్ మ్యాక్సిమం వాళ్ళు అటు ఇటుగాని చేస్తారు. నెక్స్ట్ నబీల్ అయితే సూపర్ జర్నీ, మామూలు ఒక కామన్ మ్యాన్ అనుకోండి, కామన్ మ్యాన్ అని అనుకోవచ్చు మనం. యూట్యూబ్లో ఎంత ఫేమ్ ఉన్నా సో టెలివిజన్లో ఫేమ్ లేదు కాబట్టి ఇప్పుడు ఆదిరెడ్డి లాగానే సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడి ఎలాగైతే వచ్చాడో ఆదిరెడ్డి, సో అలాగే నబీల్ కూడా తను సొంతంగా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని యూట్యూబ్లో సో తనేంటో జనాలకి ప్రూవ్ చేసుకుంటూ సో ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా గేమ్ ఆడాడు. మామూలుగా గేమ్ కాదు, అద్భుతంగా ఆడాడు. స్టార్టింగ్ తను ఫస్ట్ వీక్ కొద్దిగా అబ్జర్వ్ చేసిన అందరినీ కూడా సెకండ్ వీక్ నుంచి రెచ్చిపోయాడు. త్వరలో సినిమాల్లో కూడా కనబడతాడు, అందులో అసలు ఆశ్చర్యం లేదు. రాసుకొని పక్కా చెప్తున్నాను నేను, డెఫినెట్గా సినిమాల్లో కనిపిస్తూనే ఉంటాడు, మంచి రోల్స్ చేస్తాడు. ఈ షోని మంచి ప్లస్ అయిపోద్ది నబీల్కి. కానీ లాస్ట్లో జర్నీ వేయడం వల్ల, అంటే చివర్లో అందరికంటే చివర్లో జర్నీ వేయడం వల్ల కొంచెం ఓటింగ్ దాని మీద ప్రభావితం అయితే ఖచ్చితంగా జరిగింది. అదైతే కొంచెం అన్యాయం అని నాకైతే అనిపించింది. ఇక విన్నర్ విషయానికి వస్తే ఓటింగ్ ఇందులోనే మాట్లాడేసుకుందాం. ఓటింగ్ అనేది నేను ఫైనల్ కలెక్ట్ చేశాను. సో ఓటింగ్ అనేది నిఖిల్కే టాప్ పర్సెంట్ ఉంది, 32.5% వరకు ఉంది. సో అలాగే గౌతమ్ 27.5, ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక 5% డిఫరెంట్ ఉంది. అంటే ఖచ్చితంగా అదైతే అందుకోలేడు గౌతమ్, డౌట్ లేదు. సో నాకు తెలిసి విన్నర్ నిఖిలే, రన్నర్ గౌతమే డిసైడ్. ఎందుకంటే ఇంత పర్సంటేజ్ ఓటు ఉంది. సో చాలామంది ఏంటంటే గౌతమ్ ఉన్నాడు కదా సార్ అన్అఫిషియల్ సైట్స్లో వాటిల్లో గౌతమ్ ఉన్నాడు మీరు చూడలేదా, ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్లో ఇన్స్టాగ్రామ్ పోల్స్లో గౌతమ్కి ఎక్కువ వస్తుంది కొంత కామెంట్ చేశారు. బట్ ఐ డోంట్ థింక్ సో. వేరే దాంట్లోని కాదు, కొన్ని ఆథెంటిక్ ఉంటాయి, కొన్ని పర్ఫెక్ట్గా తీసుకునే ఉంటాయి. ఇప్పుడు ఒక 5 lakh 4 lakh వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఓట్లు వచ్చినాయి అనుకోండి, అవి కొంచెం చేంజ్ అవ్వడానికి ఉండదు. అక్కడ ప్రతిరోజు వెళ్ళి చేంజ్ చేయడానికి ఉండదు, లాకింగ్ కూడా ఉంటుంది కొన్ని. సో అలాంటి ఓట్లని కాన్స్టెంట్ అంటాం, వాళ్ళు మ్యాక్సిమం హాట్స్టార్లో వేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది కన్సిడర్ చేసుకుంటే, అందుకనే నాది ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదో చాలా దగ్గర ఉంటుంది అఫిషియల్కి. అఫిషియల్ ఎవరికి తెలియదు, అది వేరే విషయం. కానీ సేవింగ్ ఆర్డర్ దాన్ని బట్టి అయితే మనం చెప్పుకోవచ్చు. సో బాటమ్ 2 అయితే ఈ సీజన్ మనం పర్ఫెక్ట్ గెస్ చేసాం. 14 out of 14 పర్ఫెక్ట్ గెస్ చేసాం. ఒక మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ తప్ప అన్నీ కూడా కరెక్ట్గానే గెస్ చేసాం. సో నెక్స్ట్ నబీల్ ఉన్నాడు, నబీల్కి 19% వరకు ఓటింగ్ జరిగింది. సో 20కి కూడా అందుకోలేకపోయాడు, 19.25 అక్కడ ఆగిపోయాడు. సో ప్రేరణ సో 11.8 చేంజ్లో ఆగిపోయింది, ప్రేరణకు కూడా అదే పర్సెంట్. ఇక అవినాష్ ఆల్మోస్ట్ 9% ఓటింగ్ అనేది జరిగింది. సో వీళ్ళిద్దరు అయితే ఫస్ట్ ఎలిమినేషన్ అయితే అయిపోతారు, ఎవరు అవినాష్ అండ్ ప్రేరణ. తర్వాత నబీల్, గౌతమ్ అండ్ నిఖిల్ ఉండొచ్చు. సో మేబీ నబీల్ కొంచెం సో థర్డ్లో ఎలిమినేట్ అయితే డిసప్పాయింట్ అవుతాడేమో అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సూట్ కేసు తీసుకుని కానీ జంప్ అయితే అవినాష్ లాంటి వాళ్ళు సినారియోలు అన్నీ మారిపోతాయి. సో నబీల్ కొంచెం డిసప్పాయింట్ అవుతాడేమో, మేబీ ఏమైనా గౌతమ్ నిఖిల్ని తీసుకొస్తుంటే అబ్బా మనం అనుకున్నామే ఇది లేకుండా పోయింది అనుకుంటాడేమో అని కొంచెం ఇది. సరే చూద్దాం, మరి మేబీ ఏమన్నా నబీల్ని తీసుకెళ్తారేమో, గౌతమ్ని రన్నర్ కాకుండా నబీల్ చేస్తారేమో. సో హూ నోస్. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది మనం ఆడుకుందాం. క్విక్ వీడియోలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తా. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.